sorry ass DJ. ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చేసి మనకు హైదరాబాద్లో గచ్చిబౌలిలో నోటిఫికేషన్ వచ్చేసింది యూనివర్సిటీలో. అయితే ఎవరైనా సరే యూనివర్సిటీలో మంచి జాబ్స్, మరి ఏమేమి జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి, మరి ఏంటి దాని క్వాలిఫికేషన్ ఏంటి, మరి దాని శాలరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ క్యాంపస్లో మనకు వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మనకు తెలంగాణలోని హైదరాబాద్ ఇక్కడ గచ్చిబౌలిలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ రిక్రూట్మెంట్ అంటే నాన్ టీచింగ్ పోస్ట్ అండి ఫ్రెండ్స్, ఇది నాన్ టీచింగ్ పోస్టు. మరి అయితే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడైతే సరే మనకు క్లోజింగ్ ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే మనకు సెప్టెంబర్ 29 డేట్ దీనికి క్లోజింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే సరే మీరు ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చిన లాస్ట్ డేట్ రిసిప్ట్ ప్రింటెడ్ అండ్ ద కాపీ ఆన్లైన్ అప్లికేషన్, ఎవరైనా సరే మీరు ఇది చేసుకున్న లాస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అంతలోపు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ మనకు అసలు ఇక్కడ అసలు దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, అసలు మరి దీనికి ఏమేమి కావాలి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎవరైతే సరే ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు యూనివర్సిటీ స్టార్ట్ అయిందంటే 1996లో ఈ యూనివర్సిటీ అనేది మనకు ఏంటిది మన్ను అంటే షార్ట్కట్లో మన్ను, అయితే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఏదైతే 1996లో ఇది యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి సార్, మరి నాన్ టీచింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాన్ టీచింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి నాన్ టీచింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ కేటగిరీ ఎవరికైనా సరే మన ఇక్కడ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఎవరైనా సరే వీళ్ళు ఉర్దూ యూనివర్సిటీ అంటే ఓన్లీ వాళ్ళకి ముస్లిం వాళ్ళకి కాకుండా ఇక్కడ ఎవరికైనా సరే పోస్ట్కి ఎలిజిబుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే చూద్దాం మరి ఇక్కడ డిప్యూటీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిప్యూటీ రిజిస్టర్ అని చెప్పి ఇవ్వడం గ్రూప్ ఏ ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్ట్ వచ్చేసి 1. అయితే ఇది ఏమిటంటే ఓవర్ సంబంధించి 1 ఇచ్చిండు. ఓకే, అయితే రీజనల్ డైరెక్టర్ ఎన్ని ఇవ్వడం జరిగింది, టోటల్ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒకటి యూఆర్హెచ్, ఇంకోటి ఓబీసీలో ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, ఇది గ్రూప్ ఏలో 8 ప్లస్ ఉన్నాయి, 8 పోస్టులు ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 యూఆర్ ఇవ్వడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ 1 ఇవ్వడం జరిగింది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 2 ఇవ్వడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ చూడండి సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్, అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, లోవర్ డిస్క్ క్లర్క్, ఇంకో డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మీరు జాబ్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్న వెబ్సైట్ ఏంది, ఆ డీటెయిల్స్ ఏంది అనేది ఈ వీడియోలో మేము పూర్తి చెప్పదలుచుకుంటా ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే సరే ఫ్రీ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఎవరైతే సరే ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకా నెక్స్ట్ వీడియోలు చేయడానికి కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. మీరు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు ఉంటుంటే మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ మన హిందువులు కానీ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి, వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ చూద్దాం. చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ అనేది ఇక్కడ ఏ గ్రూప్ ఇవ్వడం జరిగింది, పోస్ట్ 1, పోస్ట్ 2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి ఇక్కడ అసలు మన ఈడబ్ల్యూఎస్ అనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇక్కడ చూడండి ఎవరికైనా సరే కొంతమందికి యూఆర్ అంటేని అన్రిజర్వ్డ్, ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉంటుందో, మళ్ళీ ఇంకోటి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎస్టీ షెడ్యూల్ ట్రైడ్, ఓబీసీ అదర్ బ్యాక్లాగ్స్, పీడబ్ల్యూబీడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్. అంటే ఇవి ఏమేమి ఉన్నాయో మనకి తెలుసుకోవడానికి చిన్న చెప్పినా నేను ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. మరి ఇంకోటి ఏంటంటే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మన నేమ్ ఆఫ్ ద పోస్ట్, దీని క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఇచ్చిన ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ 50 years లోపు ఉండొచ్చు మనము. ఇక్కడ ఏంటి డిప్యూటీ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 78,000 నుంచి 2 లక్షల దాకా పేమెంట్ ఉంది. పే లెవెల్ వచ్చేసి 12 ఉంది ఫ్రెండ్స్. లెవెల్ 12 అంటే చాలా పెద్దది అమౌంట్. మీరు ఎవరైనా సరే దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ మనకు మాస్టర్ డిగ్రీ అడిగిండు. ఓకే, మాస్టర్ డిగ్రీ అని చెప్పి 55% ఇవ్వడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రీజనల్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు, మాస్టర్ డిగ్రీ అడిగింది. ఇంకా మినిమం 10 years ఎక్స్పీరియన్స్ కావాలన్నట. ఇంకోటి అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ వచ్చేసి ఇక్కడ సేమ్ మాస్టర్ డిగ్రీ అడిగిండు. మళ్ళీ ఇక్కడ మినిమం 3 years అడిగింది ఇక్కడ ఫ్రెండ్స్. 3 years ఇవ్వడం జరిగింది. ఓకే, ఏదైనా ఒక యూనివర్సిటీలో. ఓకే, ఇంకోటి ఇది సెక్షన్ ఆఫీసర్స్ అయితే సేమ్ ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ అయితే పే లెవెల్ వచ్చేసి 7 ఉంది, బ్యాచిలర్ డిగ్రీ. అయితే దీనికి వచ్చేసి మనకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో.
ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ అంటే ఎవరైతే సరే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు బీఈ బీటెక్ ఈక్వల్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉంటే పే లెవెల్ 7తో మీరు ఎలిజిబుల్ అండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ బ్రెయిన్ ఏం ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైతే సరే డిగ్రీ చేసినప్పుడు దీని ఏజ్ వచ్చేసి చూడండి 35 ఇయర్స్ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్. మరి ఇంకోటి కంప్యూటర్ అసిస్టెంట్ ఇక్కడ మనకి ఏజ్ చూసుకుంటే 35 ఇయర్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా సరే టెక్నాలజీ కంప్యూటర్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కానివ్వండి, ఏదైనా సరే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. ఇంకొంచెం లోవర్ డివిజన్ క్లర్క్గా వచ్చేసి మనకు 19 పే లెవెల్ 2 ఉంది. ఇంకా పే లెవెల్ 2 ఉండదంటే మనకు 10+2 క్వాలిఫికేషన్. మరి ఇక్కడ 30 ఇయర్స్ మనకు ఏజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంకోటి ఏంటంటే డ్రైవర్ వచ్చేసి పే లెవెల్ 2 ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే 10th పాస్ అయిన వాళ్ళకు మీరు డ్రైవర్ లైసెన్స్ ఉంటే మీరు ఒక మంచి జాబ్ వేకెన్సీ. ఓకే ఫ్రెండ్స్. ఏదైనా సరే మనకు 10th క్వాలిఫికేషన్ అయి ఉంటే ఒక డ్రైవర్ వేకెన్సీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్. ల్యాబ్ అసిస్టెంట్. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ 30 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉంది. టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు ఎంటీఎస్ వచ్చేసి ఇది సెకండరీ స్కూల్ 10th క్వాలిఫికేషన్ అండి. 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఐఐటి కాదు సార్, ఐటీఐ. ఓకే, ఐటీఐలో వచ్చేసి మనకు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ పే లెవెల్ వచ్చేసి 7 ఉంది. ఇదే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉంది క్వాలిఫికేషన్. మంచి జాబ్స్ అండి. ఇక్కడ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా ట్రై చేయొచ్చు. ఇది ఏజ్ వచ్చేసి చూడండి 56 ఇయర్స్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా ట్రై చేయండి. ప్రైవేట్ సెక్రటరీ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ అడిగిండు. మళ్ళీ ఇంకొక డిగ్రీ అడిగిండు. ఇంకోటి ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగిండు. దీనికి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అడిగిండు. ఇంగ్లీష్, హిందీ చూడండి. ఇవన్నీ మీరు ఏంటంటే నేను షార్ట్ కట్ చెప్తున్నా, మీరు ఇవ్వాలి కానీ మీరు టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సమయం అనేది అమూల్యమైనది. ఎవరి టైం వృధా చేయట్లేదు. అందు గురించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టచ్చు. డిస్ప్లే పైన మొత్తం వీడియో మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీ వచ్చేసి వాళ్ళకు పొడిగించడం జరిగింది. ఓబీసీకి 3 ఇయర్స్ అని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అని, ఇంకోటి ఏంటి పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకు 10 ఇయర్స్ అని, ఇవన్నీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ సెంటర్ వాళ్ళకి వచ్చేసి ఏజ్ రిలీజన్ ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఎక్సర్వీస్ మెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే మీ దగ్గర ఎక్సర్వీస్ మెన్ మరి మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళకి పోస్టులు ఎలిజిబుల్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఏ వెబ్సైట్ మరి ఎక్కడ దీనికి చూడండి. మళ్ళీ ఓబీసీ ఏదైనా సరే మీరు ఏ జాబ్స్కైనా అప్లై చేసుకున్నప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎవరికైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మరి ఈ పోస్టులో ఈ రోజుల్లో అన్నీ ఎలిజిబుల్. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు కాబట్టి మరి స్కాన్ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మరి ఇది ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చేసుకోవాలి, హౌ టు అప్లై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక www.mau.edu.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకుని అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ది అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలి మనది హైదరాబాద్ వచ్చేసి. మరి ఇక్కడ ఫీజు అనేది మనకు చాలామంది కేటగిరీ వైజ్ ఇక్కడ ఫీజు అయితే ఎంత కట్టుకోవాలని చెప్పి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ మనం చూద్దాం. మరి వాళ్ళతో పాటు మనకి ఏమేమి ఫామ్స్ ఉంటాయి ఇవన్నీ ఫిల్అప్ చేసుకొని మనకు ఓబీసీ ఎస్సీ ఏంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం తీసుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైతే సరే మిగతా వరకు ఎవరికైనా ఉపయోగపడతా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, నమస్తే, జై హింద్.